అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఏసీఎఫ్ స్టేట్ బాడీ టీం అందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం ఇప్పుడు ఈరోజు ఏదైతే మనం ఇక్కడ రావడం ఎందుకు, ఈ మీటింగ్ క్లాసెస్ ఎందుకు అనేది ఫస్ట్ చిన్న స్మాల్ ఇంట్రొడక్షన్ ఇచ్చుకున్నాము. మనకి వర్క్షాప్స్ అనేది ఈ క్లాసెస్, ట్యూషన్ క్లాసెస్ ఇట్లాంటివి మనకి కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మనకి క్లియర్ ఒక అవగాహన ఉంటేనే మనము ఏం చేద్దాము, ఎట్లా చేద్దాం, బయట వెళ్ళి సొసైటీలో ఎట్లా పోరాడదాము, ఒక నార్మల్ పబ్లిక్కి మనం ఎట్లా సర్వీస్ ఇద్దాం అనేది మనకు కొంచెం కొన్ని పాయింట్స్ అన్నా, కొన్ని సెక్షన్స్ అన్నా ఏ విధంగా తెలిస్తేనే మనం మాట్లాడడం జరుగుతుంది. మనకి ఏం తెలియకుండా మనం ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళే ముందు బ్లైండ్ ఫేస్ పెట్టుకొని మనం ఏం చేయలేము, ఏం మాట్లాడలేము. యాజ్ పర్ ద లాగా వాళ్ళు కూడా మాట్లాడతారు. మనకి యాజ్ పర్ ద లాగా మనకు తెలుసుంటేనే ఒక ఆఫీసర్ మనం కూర్చోండి సార్, ముందు మీరు కూర్చోండి, చెప్పండి సార్ మీ ప్రాబ్లం ఏందో అని అడుగుతారు. మన దాంట్లో చాలా విభాగాలు ఉన్నాయండి ఏసీఎఫ్లో. దాంట్లో చాలా మెడికల్ కానీ, విజిలెన్స్ అండ్ క్రైమ్ కానీ, లేకపోతే ఆర్టీఐ కానీ, ఇట్లా చాలా విభాగాలు ఉన్నాయి. దీంట్లో మెయిన్ విభాగాలు వచ్చేసి చాలా మేజర్ రోల్ ప్లే చేసేది మాత్రం ఒకటి ఫస్ట్ ఆర్టీఐ ఒకటి, విజిలెన్స్ అండ్ క్రైమ్ ఒకటి, లీగల్ వింగ్ ఒకటి, ఇట్లా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట. హెల్త్ మెడికల్ ఒకటి, ఇవి మాత్రం చాలా మోస్ట్గా రోల్ ప్లే చేసేది. దీనికి మనము ఇప్పుడున్న సొసైటీలో ఏవైతే సమస్యలు ఉన్నాయో దాని గురించి మనం ఫైట్ చేయాలంటే, మనం దానికి ముందుకెళ్ళాలంటే మనకు కొంచెం రూల్ తెలిసి ఉండాలి. రూల్స్ తెలిసి ఉంటేనే దాన్ని బట్టి మనం ఫైట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను దీంట్లో ఏసీఎఫ్ అంటే యాంటీ కరప్షన్ ఫౌండేషన్ టీంలో ఆర్టీఐ స్టేట్, తెలంగాణ స్టేట్ ఆర్టీఐ చైర్మన్ని, మా సార్ ఎల్ఎం సార్ డైరెక్టర్, అండ్ సాంబశంకర్ గారు ఇంకొక డైరెక్టర్, ఇద్దరు డైరెక్టర్లు అండ్ 1 చైర్మన్ ఉన్నారు. నేను చైర్మన్ని, సార్ వస్తున్నారు, ఆన్ ద వేలో ఉన్నారు. నేను దాని గురించి కొంచెం ఇంట్రొడక్షన్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆర్టీఐ సబ్జెక్ట్ గురించి నేను ఇంట్రొడక్షన్ ఇస్తాను. అండ్ లీగల్ అండ్ విజిలెన్స్ అండ్ క్రైమ్ అండ్ మెడికల్ గురించి వాళ్ళ విభాగాలు చెప్పుకోవడం జరుగుతుంది. మీరు డిస్ట్రిక్ట్ బాడీలో ఉన్న వాళ్ళు కానీ, స్టేట్ బాడీలో ఉన్న వాళ్ళు కానీ, మీకు దానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో దానికి మీకు ఏమైనా తెలిసిన సొసైటీలో ఎట్లాంటి అన్యాయాలు జరుగుతున్నాయి, దాన్ని మనం ఎట్లా ఫైట్ చేసుకోవాలి, ఎట్లా ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి మీరు మాట్లాడవచ్చు. దాంట్లో మధ్యలో ఒక్కొక్క విభాగం చెప్పినాక మధ్యలో మీరు డిస్ట్రిక్ట్ బాడీ వాళ్ళు కానీ, లేదంటే వాలంటీర్స్ అయినా కానీ మీరు మాట్లాడవచ్చు. ఎందుకంటే బయట సొసైటీలో ఏం జరుగుతుందో మనకి కరెక్ట్గా బయటికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఫేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ మనకు కూడా వాలంటీర్స్ కూడా వచ్చి క్లాసెస్ వినొచ్చు ఇక్కడికి. సరే సార్, మనం ఇప్పుడు ఆర్టీఐ గురించి తెలుసుకున్నాము. ఆర్టీఐ అనేది మనకి ఫస్ట్ ఫుల్ ఫామ్ వచ్చేది, షార్ట్ ఫామ్. ఆర్టీఐ అనేది మన ఫుల్ ఫామ్ వచ్చేసి రైట్ టు ఇన్ఫర్మేషన్. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి భారత పౌరుడికి, ప్రతి ఇండియన్కి, ఇక్కడ సిటిజన్కి ఉంటుంది. ఎక్స్పెక్ట్ మనకి దీనికి యాక్ట్ వచ్చేసి 2005 యాక్ట్, ఆర్టీఐ యాక్ట్ ప్రకారంగా మన ప్రతి ఇండియన్ అంటే ప్రతి మన భారత పౌరుడికి ఇవ్వచ్చు అనమాట. దీంట్లో వీళ్ళు కాశ్మీర్ అండ్ జమ్మూ ఈ రెండు తీయడం జరిగిందనమాట. మన ఇండియన్ గవర్నమెంట్లో ఇండియాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇండియా వాళ్ళకి, ఒక సిటిజన్కి ఇవ్వాలి, కానీ బయట వాళ్ళకి ఇవ్వద్దు, వేరే కంట్రీస్కి ఇవ్వద్దు అనేది దీని మెయిన్ కమిషన్ రూల్. ఇది ఈ ఆర్టీఐ అనేది ఇది దేని కింద పనిచేస్తుందంటే, ఆర్టీఐ అనేది సెంట్రల్ కమిషన్ ఇన్ఫర్మేషన్ అండ్ స్టేట్ కమిషన్ ఇన్ఫర్మేషన్ నుంచి పనిచేస్తుంది. ఈ సెంట్రల్ కమిషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇది డైరెక్ట్గా పర్ ఇయర్కి డైరెక్ట్ నేషనల్ లెవెల్కి, అంటే నేషనల్ టీమ్కి, అంటే సెంట్రల్ బాడీకి ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట. అంటే ఎంతమంది ఆర్టీఐస్ ఇస్తున్నారు, ఎంతమందికి రిప్లై ఇస్తున్నారు మీరు, ఎంతమందికి వాళ్ళకి కరెక్ట్గా రిప్లై వెళ్తుంది, ఫాల్స్ రిప్లై వెళ్తుందా, కరెక్ట్ రిప్లై వెళ్తుందా అనేది సెంట్రల్ బాడీ దాంట్లో వెళ్ళడం జరుగుతుంది అనమాట. అయితే దీని కింద స్టేట్ కమిషన్ ఉంటుంది. స్టేట్ కమిషన్ వచ్చేసి మనకి శ్రీనివాస్ గారు అని చెప్పి ఆఫీసర్ ఉన్నాడు. ఈయన ఈ స్టేట్ కమిషన్కి హెడ్. తెలంగాణ స్టేట్లో మొత్తం ఆర్టీఐస్ ఏ డిపార్ట్మెంట్ ఉన్న శ్రీనివాస్ గారు జరుగుతుంది. అయితే ఈ కంట్రీలో ఏ కంట్రీకి వేరే కంట్రీస్కి ఇవ్వద్దు అన్నప్పుడు మన జమ్మూ అండ్ కాశ్మీర్కి మాత్రము అంటే దీంట్లో కలుస్తున్నవి అండ్ కలుస్తలేవు అని చెప్పి ఈ రెండు మాత్రము ఇవ్వద్దు అని చెప్పి క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చారనమాట. ఇది మనకి దాంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్ గైడెన్స్లో కూడా ఒక
ఉంటుంది, క్లియర్ ఉంటుంది. ఆ ఒక పాయింట్ అనేది మెన్షన్ చేసారు. ఇప్పుడు ఈ స్టేట్ కమిషన్ కింద ప్రతి డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అంటే స్టేట్ బాడీస్. స్టేట్ గవర్నమెంట్ బాడీస్ ఏవైనా పనిచేస్తాయి అన్నమాట. ఈ స్టేట్ గవర్నమెంట్ బాడీస్లో మన ప్రతి మినిస్టర్ లెవెల్, అంటే ప్రతి డిపార్ట్మెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే దీంట్లో జిహెచ్ఎంసీ ఉంటుంది, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ఇరిగేషన్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ఉంటుంది, హెల్త్ ఉంటుంది, రెవెన్యూ ఉంటుంది. ఇట్లా మనం చెప్పుకుంటూ వెళ్తుంటే చాలా చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. స్టేట్ బాడీలో ఆఫీసెస్లో చాలా చాలా విభాగాలు ఉంటాయి. దీనికి సంబంధించిన హెడ్స్ ఉంటారు. జిహెచ్ఎంసీలో పై అధికారి నుంచి లో అధికారి, అంటే డౌన్ ఏదైతే ఉన్నదో ఆయన డిజిగ్నేషన్ అక్కడ దాకా ఉండడం జరుగుతుంది అనమాట. వీళ్ళు ప్రతిదానికి మనం సమాధానం ఎక్కడ చెప్పాలంటే మనకి వీళ్ళు సమాధానం ఆర్టీఐ ఈ యాక్ట్ ప్రకారంగా వీళ్ళు ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. వీళ్ళు మనకి ఏదైతే మనకు ఆన్సర్ ఇవ్వకపోతే దాన్ని బట్టి మళ్ళీ మనం దానిపైన అంటే ఎవరెవరిని కలిసి మనం దానికి ఆన్సర్ ఎట్లా తీసుకోవాలనేది, ఇన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలనేది చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఇది నేను జస్ట్ ఒక స్ట్రక్చర్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను నార్మల్ ఇవాళ ఈ ఒక క్లాస్ జస్ట్ మీకు జస్ట్ ఒక డెఫినేషన్ లెక్క నార్మల్గా ఇస్తున్నాను అనమాట. అక్కడ డీప్గా వెళ్ళడం జరుగుతలేదు, ఎందుకంటే దీంట్లో చాలా ఉంటాయి, అందుకని డీప్గా వెళ్తలేను. సో కొన్ని పాయింట్స్ కవర్ చేయండి. ఏంటంటే వాట్ ఇన్ఫర్మేషన్ మనం అప్పిన్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటి ఏంటంటే ఫీజు ఎంత ఉంటుంది, అండ్ ఎట్లా అప్లై చేయాలి, ఈ 3 పాయింట్స్ కవర్ చేయండి. మనకి ఆర్టీఐలో మోస్ట్లీ 31 సెక్షన్స్ కవర్ అప్ అవుతాయి అన్నమాట. అంటే మనం ఆన్సర్ చేయడానికన్నా, ఇన్ఫర్మేషన్ అడగడానికన్నా ఈ సెక్షన్స్లో ఎట్లుంటే ఒక ఆఫీసర్కి ఎంత లిమిట్ మట్టికి ఒక సిటిజన్కి ఇవ్వడానికి, ఒక సిటిజన్ అడగడానికి అనేది క్లియర్గా ఉంటుంది. ఈ 31 సెక్షన్స్లో ఒక్కొక్క పాయింట్ ప్రతి డిపార్ట్మెంట్ ఈ విధంగా పనిచేయాలని చెప్పి స్టేట్ కమిషన్ క్లియర్ గైడెన్స్ ఈ 31 సెక్షన్స్ ప్రకారం ఇస్తారు. ఈ 31 సెక్షన్స్ని వీళ్ళు ఏ విధంగా చేశారంటే ఈ 31 సెక్షన్ని 6 చాప్టర్స్ లెక్క చేశారన్నమాట. ఒక్కొక్క చాప్టర్లో 6 చాప్టర్స్లో ఒక్కొక్క చాప్టర్లో కొన్ని సెక్షన్స్ పెట్టి దాని గురించి క్లియర్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అన్నమాట. అంటే ఎట్లా వర్క్ చేయాలి, ఏ విధంగా వర్క్ చేయాలి, ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా, లేకపోతే ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలా, లేకపోతే వాళ్ళు ఫేస్ చేసుకున్న ప్రాబ్లం వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే బయట వేరే సిటిజన్ ప్రతి ఒక్కటి క్లియర్ ఉందన్నమాట. ఇది నేను 31 సెక్షన్స్ ఒక్కరోజు కవర్ అప్ కావు కాబట్టి నేను జస్ట్ మీకు ఫార్మేట్గా చెప్తాను. ఇవాళ సెక్షన్ కూడా నేను స్టార్ట్ చేయను, ఇవాళ ఒక సెక్షన్ కూడా నేను స్టార్ట్ చేయను. జస్ట్ మీకు ఒక ఫార్మాట్లో చెప్తాను. ఫస్ట్ మనం నార్మల్గా ఎట్లా ఒక లెటర్ టైప్ చేసుకోవాలి, మనం ఎట్లా ప్రొసీడింగ్ అవ్వాలి, దాంట్లో మనం యూజ్ చేసే మెయిన్ సెక్షన్స్ ఏంటివి అనేది నేను జస్ట్ నార్మల్గా చెప్తాను. తర్వాత మనము ఒక 4-5 క్లాసెస్ అయినాక సెక్షన్ వైజ్గా మీకు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక ఫార్మాట్ లెటర్ మనకి ఎట్లుంటుందంటే నుంచి యాంటీ కరప్షన్ ఫౌండేషన్ నుంచి మన లెటర్ ప్యాడ్ ఇట్లా ఉంటుంది. ఇదే లెటర్ ప్యాడ్ ప్రతి ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. ఇక్కడ వచ్చేసి మన నేషనల్ ప్రెసిడెంట్ సంజీవ్ శర్మ అండ్ ఎస్పీ సిబిఐ వీళ్ళు అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో వీళ్ళు, మన చీఫ్ డైరెక్టర్ ఎన్ఆర్రెడ్డి సార్, తిరుమల రెడ్డి గారు ఇక్కడ ఉంటారు. విత్ ఫోన్ నెంబర్స్తో సహా ఉంటాయి. కింద వచ్చేసి ఈ లెటర్ ప్యాడ్ ఎవరైతే స్టేట్ బాడీ డిజిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్ బాడీ డిజిగ్నేషన్ దేనికి సంబంధించిన విభాగానికి చెందిందో ఆ విభాగం మనిషి పేరు అండ్ విత్ డిజిగ్నేషన్ విత్ ఫోన్ నెంబర్స్ సహా ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే ఏ లెటర్ ప్యాడ్కి ఏ విభాగం, అంటే ఏ సమస్య ఏ విభాగానికి చెందిందో అదే లెటర్ ప్యాడ్ ఆ ఆఫీసర్ దగ్గర వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఆర్టీఐకి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ ఉంటుందో ఆర్టీఐకి సంబంధించిన విభాగమే డీల్ చేసి వాళ్ళ లెటర్ ప్యాడే అదే ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది. లీగల్కి సంబంధించిన విభాగం అయితే కంప్లైంట్స్ కానీ ఇంకా వేరే లీగల్ ఇష్యూస్ కానీ ఏమైతే ఉంటాయో అవి వాళ్ళ విభాగానికి వెళ్తుంది. మోస్ట్లీ హెడ్ ఆఫ్ ద స్టేట్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లెటర్ ప్యాడ్స్ అనేది మోస్ట్లీ యూజ్ చేయము. అది డైరెక్ట్ స్టేట్ గవర్నమెంట్ హెడ్ అథారిటీస్ మినిస్టర్స్ దగ్గర లేదా కలెక్టర్స్ దగ్గరనే మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మోస్ట్లీ లెటర్ ప్యాడ్స్ కూడా స్టేట్ బాడీ వాళ్ళే యూజ్ చేయాలి. లెటర్ ప్యాడ్స్ స్టేట్ బాడీ వాళ్ళే ప్రింట్ చేయించుకోవాలని చెప్పి ఆల్రెడీ మనకి ఇష్యూస్ స్టార్ట్ అయినాయి.
డిస్ట్రిక్ట్ బాడీ వాళ్ళకి లెటర్ ప్యాడ్ అనేది క్లియర్గా లేదు. ఇప్పుడు మనకి ఎట్లుంటుందంటే మనం ఏదైతే పంపిస్తున్నామో టు ఎవరికి పెడుతున్నామో అనేది మనకి ఇంపార్టెంట్. దీంట్లో మనకి ఆర్టీఐలో వచ్చేసి మనకి ఈ మూడు ఉంటాయి: పిఏఓ, ఎఫ్ఎఫ్ఏ, ఎస్ఎస్ఏ. ఇది షార్ట్ కట్. సేమ్ ఆర్టీఐ షార్ట్ కట్లలో దీనికి కూడా షార్ట్ కట్. ఈ పిఐఓ వచ్చేసి పిఏ వచ్చేసి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఎఫ్ఎఫ్ఏ వచ్చేసి ఫస్ట్ అపీల్ అథారిటీ. ఎస్ఎస్ఏ వచ్చేసి సెకండ్ అపీల్ అథారిటీ. ఈ మూడు విభాగాలలో మనం సక్సీడ్ అవుతాం అన్నమాట. అంటే మనకు ఒక సిటిజన్కి ఈ మూడు విభాగాల నుంచి లాస్ట్ ఫైనల్ పొజిషన్ దాకా ఎస్ఎస్సి దగ్గర దాకానైనా మనం సక్సీడ్ అవుతాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోగలుగుతాం. మోస్ట్లీ ఏ ఆఫీసర్ అయినా కానీ పిఐఓ దగ్గర కన్నా లేదంటే ఏదన్నా కొంచెం లిటిగేషన్స్ ఉన్నాయి దానికి అంటే ఆ ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే అడుగుతున్నామో ఆ పర్సన్కి, అంటే ఆ పర్సన్కైనా ఆ సంస్థకైనా మనం ఎవరి గురించి అడుగుతున్నాం, ఒక ల్యాండ్ గురించి అడుగుతున్నామా, లేకపోతే ఒక ఎడ్యుకేషన్ పరంగా అడుగుతున్నామా, లేదా జిహెచ్ఎంసీ పరంగా, రెవెన్యూ పరంగా, హెల్త్ పరంగా అడుగుతున్నామా, ఆ ఆపోజిట్ పర్సన్ది మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ అంటే దానికి సంబంధించి గ్యాదర్ చేస్తున్నామో అతను క్లియర్గా ఇచ్చేస్తాడు. పిఐఓ ఇవ్వలేదు అంటే మోస్ట్లీ ఇవ్వలేదు అంటే అతను కొంచెం బిజీ అయ్యాను ఉండాలి, లేదంటే వాళ్ళ కింద డిపార్ట్మెంట్ కన్నా పాస్ చేయకుండా ఉండాలి, లేదంటే వాళ్ళకి టైఅప్ అన్నా ఇవి ఉండాలి అని ఈ మూడు రీజన్స్ మాత్రం క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. పిఐఓ మనకి రిప్లై, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రిప్లై ఇవ్వలేదు అంటే ఏదో ఒకటి అక్కడ జరుగుతుందని మనం కొంచెం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది మోస్ట్లీ సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉండదు. దీనికి మనకి 30 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఒక సిటిజన్ వేసుకున్నాక పిఐఓకి 30 days టైం ఉంటుంది. ఆ 30 days లోపల మనకి రిప్లై అనేది ఖచ్చితంగా ఆఫీసర్ ఇస్తాడు. ఈ పిఐఓ మీకు డౌట్ అవ్వచ్చు, అసలు ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎక్కడ ఉంటాడు, అతని బాధ్యతలు ఏమి, అతను ఏం చేస్తాడు, అసలు మనం అతను ఎట్లా కలవాలి, ఏ విధంగా కలవాలి, మన సమస్యను ఎట్లా చెప్పుకోవాలి, మాటలతో చెప్పుకోవాలా లేదా రాతపూర్వకంగా చెప్పుకోవాలా, దాంట్లో మనం ఎటువంటి సెక్షన్స్ యాడ్ చేయాలి, అతను మనకి ఎన్ని డేస్లో ఇస్తాడు, ఇవ్వకపోతే మనం నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటి అనేది దీనికి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకి పిఐఓ అనేది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. ఈ పిఐఓ అనే అతను ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నాం ఎగ్జాంపుల్స్ 1, 2, 3, 4, 5 విభాగాలు చెప్తున్నాం. ఇంకా మీకు ఏమైనా తెలుసుంటే ఆ విభాగాలు కూడా చెప్పండి, రాస్తాను. దీంట్లో ఇరిగేషన్, ఎడ్యుకేషన్, హెల్త్, రెవెన్యూ అండ్ ఎన్విరాన్మెంట్ అనుకోండి ఎగ్జాంపుల్. ఇంకా చాలా ఉన్నాయి, ఇట్లా చెప్పుకుంటే అయితే చాలా ఉంటాయి. ప్రతి ఒక్కటి మినిస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కటి ఉంటుంది, చాలా ఉంటాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ అనుకోండి, జిహెచ్ఎంసీలో